అక్టోబర్ 23, 2022 రోజున ధనత్రయోదశి రానుంది. అయితే ఈ ధనత్రయోదశి రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే చాలా మంచిది అని మనందరికీ తెలిసిందే. ఈ ధనత్రయోదశి రోజున బంగారాన్ని ఎవరైతే కొని ఇంటికి తీసుకొస్తారో అలాంటి వారందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని, ఇంకా వారి ఇంటి నిండా ధనాన్ని నింపుతుంది అని మనందరి నమ్మకం. అయితే మన హిందూ సాంప్రదాయంలో ధనత్రయోదశికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. అందుకని ఈ ధనత్రయోదశి రోజున ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తాము. ఎందుకంటే ధనానికి అధిపతి అయిన ఆ లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన రోజు కాబట్టి. ఇంకా మన అందరము కోరుకునేది ధనం కోసమే. మనం ఎంత కష్టపడినా, ఎంత కష్టపడి పని చేసినా, ఏది చేసినా అదంతా కూడా ధనాని కోసమని. అయితే ఇంకా ప్రత్యేకించి ఆడవారైతే ధనం అంటే బంగారం అంటే ఎంత ఇష్టం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఆడవాళ్ళకి కూడా బంగారం అంటే చాలా ఇష్టం. బంగారంతో చేసిన ఆభరణాలు వేసుకోవడం అంటే ఇంకా ఇష్టం. అయితే అలాంటి వారందరికీ ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. అయితే ప్రతి ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం. ఇంకా ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొనడం అంటే ఇంకా ఇష్టం. కానీ అందరూ అలా కొనాలి అంటే కొనలేరు. కొందరు కొనగలరు, ఇంకా కొందరు కొనలేరు. సో అలాంటి వారి కోసం ప్రత్యేకించి ఈ వీడియో. ఈ ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొనకపోయినా కూడా కొన్నంత పుణ్యం ఎలా దక్కించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ధనత్రయోదశి రోజు మీరు ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చుకోవాలి. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ ధనత్రయోదశి రోజున ప్రత్యేకించి కొత్త వస్తువులు తెచ్చుకోవాలి. అవి ఎలాంటివి అయినా పర్లేదు. అంటే ఇప్పుడు మన ఇంట్లో చీపిరి లేదు, కొనాలి అనుకుంటున్నాం అనుకోండి, ఆ చీపిరిని ధనత్రయోదశి రోజు తెచ్చుకోవచ్చు. నిర్భయంగా, నిస్సందేహంగా ఇంటికి చీపిరిని తెచ్చుకోవచ్చు ధనత్రయోదశి రోజున. ఇంకా కొత్త వస్త్రాలు, ఎవరైనా కొత్త వస్త్రాలు కొనాలి అనుకునే వారు ఉంటే వారు ఈ ధనత్రయోదశి రోజున కొనవచ్చు. ఇంకా వారికి ఒక సదావకాశం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఎన్నో రోజుల నుండి ఏదో కొనుక్కోవాలి అనుకుంటాం కదా, అదేదో ఈ ధనత్రయోదశి రోజున కొనుక్కోవడం ఇంకా మంచిది అని చెప్పుకోదగిన విషయం. ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎలాంటి వస్తువులైనా కొనుక్కోవాలి అనుకుంటే కూడా ఈ ధనత్రయోదశి ఒక మంచి రోజు. మీరు టీవీకి సంబంధించినవి కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ రిమోట్లు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, ఇంకా ఏవైనా సరే, ఇంకా వంట సామాన్లు, కుక్కర్, ఇలాంటివి మీరు ఏవైనా ఎలక్ట్రికల్ సామాన్లు కొనుక్కోవాలి అనుకుంటే కూడా ఈ ధనత్రయోదశి రోజున మంచి రోజు ఉంది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున కొనుక్కోవాలి. ఇక అలా కొంటూ ఉంటే మీ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవతకి కొత్త వస్తువులు అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇంకా మీరు ఏమైనా వంటకు సంబంధించిన గిన్నెలు, కుక్కర్లు, ఇలాంటివి గంజులు, పాత్రలు ఏవైనా తీసుకోవాలి అనుకుంటే ఈ ధనత్రయోదశి రోజున తీసుకోవాలి. ఈ ధనత్రయోదశి రోజున తీసుకొని అందులో ముఖ్యంగా మనం ముందు ప్రారంభించడానికి, అంటే మనం ఏదైతే పాత్ర తీసుకున్నామో ఆ పాత్రలో ఫస్ట్ మనకు దేవుడికి సంబంధించిన నైవేద్యాన్ని వండాలి. అలా వండడం ద్వారా మన ఇంట్లో విజయానికి ఒక గుర్తుగా నిలుస్తుంది ఆ పాత్ర. అంటే మనం ఏదైనా రోజు విజయాన్ని సాధించినట్టు అయితే మన ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు వస్తున్నాయి అని సూచించడానికి ఆ రోజు ధనత్రయోదశి రోజున నేను ఈ పాత్రను తీసుకొని అందులో వండాను, ఆ వండిన నుండి మా ఇంట్లో సిరి సంపదలు ఉన్నాయి అని ఒక గుర్తుగా నిలుస్తుందన్నమాట. అందుకని ధనత్రయోదశి రోజున మీరు ఇలా ఏదైనా వంట పాత్రలు కొనాలి అనుకుంటే కొనవచ్చు. ఇంకా దేవుడికి సంబంధించిన విగ్రహాలు, ఫొటోస్ కూడా ఈ ధనత్రయోదశి రోజున కొనడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా వినాయకుడు మనకందరికీ తెలిసింది. మన విఘ్నాలన్నీ తొలగించేది వినాయకుడు. మన పనిలో విజయాన్ని కలిగించేది కూడా వినాయకుడు. మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడినే పూజిస్తాము. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా వినాయకునికే ఫస్ట్ పూజ చేస్తాము. కాబట్టి వినాయకుడిని తీసుకోవడం ద్వారా విఘ్నాలు ఏవైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి. సో ధనత్రయోదశి రోజున ఎవరైనా కనుక వినాయకుని విగ్రహాన్ని తీసుకోవాలి అని అనుకుంటున్న వారైతే తప్పకుండా ఈ ధనత్రయోదశి రోజున వినాయకుని విగ్రహాన్ని కానీ, లేదా పటాన్ని కానీ, లేదా లక్ష్మీదేవత పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ, ఇతర ఏ దేవుళ్ళ విగ్రహాలైనా పర్లేదు, ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా బంగారం కొన్నంత పుణ్యం అయితే వస్తుంది. బంగారం కొన్న దానికంటే 100 రెట్ల ఎక్కువ పుణ్యం కూడా రావచ్చు. ఇక భక్తి శ్రద్ధలతో ఈ వినాయకుని విగ్రహాన్ని తీసుకొని శ్రద్ధగా పూజించడం ద్వారా మీరు ఏ పనిలో విజయాన్ని పొందాలి అని ఆశిస్తున్నారో ఇక ఆ పనిలో తప్పకుండా విజయాన్ని
పొంది తీరుతారు. ఇకపోతే మన ఇంట్లోకి ఇవి ఏవి కొనలేము అని అనుకునే వారికి కూడా ఈ చిన్న నియమాన్ని పాటించండి. ఇంకా ఈ ఒక చెట్టు ఆకులు తెంపుకొని మీరు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక మీరు స్వచ్ఛమైన బంగారాన్ని కొన్నంత పుణ్యం అయితే మీకు దక్కుతుంది. ఇక దానితో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క నిండు అనుగ్రహం కూడా మీరు పొందుతారు. అదేంటి అంటే జమ్మి చెట్టు ఆకు. జమ్మి చెట్టు ఆకు అంటే మనం విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తాము. విజయదశమి రోజు అంటే విజయదశమి విజయాలను సాధించడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అందుకని విజయదశమి రోజు మనం ఎంతగానో పూజిస్తూ ఉంటాం. అందులోనూ ముఖ్యంగా జమ్మి చెట్టుకు పూజ చేస్తాము. ఇక జమ్మి చెట్టుకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ జమ్మి చెట్టు యొక్క ఆకులను ఇంకా విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ ఆకులను తీసుకొని వచ్చి మన ఇంట్లో పెద్దవాళ్ళందరికీ పెట్టి బంగారాన్ని పెట్టినంతగా ఫీల్ అవుతూ ఉంటాము. అంటే జమ్మి చెట్టు ఆకుకు అంత ప్రాముఖ్యత కూడా ఉంది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున జమ్మి చెట్టు ఆకులను తీసుకొచ్చుకోవడం చాలా మంచిది. ఆ ఆకులను తెచ్చుకునే ముందు జమ్మి చెట్టు ఆకుకి రావి చెంబుతో ఒక చెంబెడు నీళ్లను పోసి అంటే ఆ చెట్టుకి జమ్మి చెట్టుకి ఒక చెంబెడు నీళ్లను రాగి చెంబుతో పోసి ఆ తర్వాత దండం పెట్టుకొని ఆకుల్ని తెచ్చుకోవడం మంచిది.